మా అక్కేమో షాపింగ్కి వెళ్దాము రెడీ అవ్వే అని అన్నది. నేనేమో రెడీ అయ్యా, కానీ ఆమెమో దిష్టి బొమ్మ లెక్క రెడీ అయ్యి గుమ్మ ముందు నిలబడ్డది. ఇంకా రావట్లేదు కదా, రాని అదే వచ్చి అడిగితే కానీ నేను వెళ్ళను. అబ్బా, దొంగ మొహంది రెడీ అయ్యి చూస్తుంది, కానీ ఏమైంది అక్క అని అడుగుతలేదు. ఇప్పుడు నేను అడిగితే కానీ షాప్కి రాదు. అయినా అక్క దగ్గరికి చెల్లి వస్తుందా, చెల్లి దగ్గరికి అక్క వస్తుందా? ఛీ, ఎంతైనా నా అవసరం, నేను వెళ్ళక తప్పదు కదా. అమ్మో, దొంగ మొహంది వస్తుంది కదా, ఏం తెలియనట్టు ఉండాలి. లా 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 లా, లా 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 లా. అబ్బా, నేను వస్తున్నానని అటు తిరిగింది, నాకు తెలీదా నీ వేషాలు? వస్తున్నాగే. చెల్లి చెల్లి, అక్క వచ్చావా? ఏంటక్క ఇంత లేట్ అయింది? నేను రెడీ అయ్యి చాలాసేపు అవుతుంది, నువ్వు ఇంకా రావట్లేదని చూస్తున్నా. పర్లేదులే చెల్లి, పద, ఇప్పుడు వచ్చాను కదా, త్వరగా వెళ్దాం పద షాప్కి, ఇప్పటికే ఆలస్యం అవుతుంది. పద చెల్లి వెళ్దాం. అలాగే, కానీ నువ్వు వెళ్ళి బ్యాగ్ తెచ్చుకోపో అక్క, నేను ఇంటికి తాళం పెట్టి వస్తా అంతలోపు. సరేనే, త్వరగా రా. ఇది అసలే షాపింగ్ అంటే ఎన్ని చీరలు కొంటుందో ఏమో. నేను కూడా దీనికి ఏమాత్రం తగ్గకుండా నేను కూడా కొనుక్కోవాలి బోల్డెడ్ సారీస్. నేను కూడా తెచ్చుకుంటా డబ్బులు. చెల్లి రావే. వస్తున్నానక్క. పద అక్క, త్వరగా వెళ్దాం. ఆటో. ఇదిగో ఆటో అన్న, చెన్నై షాపింగ్ మాల్కి వెళ్ళాలి. సరే అమ్మా. ఇదిగో సిరి, కస్టమర్లు వచ్చారు, వారికి ఏం కావాలో అడుగు. నమస్కారం మేడం, మీకు ఎలాంటి సారీస్ కావాలో చెప్పండి, చూపిస్తాం. ముందు కూర్చోండి మేడం, కూర్చోండి, దయచేసి కూర్చోండి మేడం. మర్యాదలు బాగానే ఉన్నాయి, కానీ కొత్తగా వచ్చిన చీరలు చూపించండి అమ్మా. మాకు మంచి మంచి పట్టు చీరలు కావాలి, చూపించండి. తప్పకుండా చూపిస్తాం మేడం. ఇంతకీ ఎవరికి కావాలి చీరలు? ఈ మేడం కా మీకా మేడం, చెప్పండి. ఎవరికైతే ఏందమ్మా, నచ్చితే ఇద్దరం కొంటాము, ఏముంది, చూయించు. అలాగే మేడం, చూపిస్తాను. వావ్, ఈసారి కలెక్షన్లు మామూలుగా లేవు కదా, చాలానే ఉన్నాయి కదా కలెక్షన్లు, చాలా కొత్తగా వచ్చినట్టుంది స్టాకు. అవునక్క, పట్టు చీరల కలెక్షన్లు అదిరిపోతాయి. అయితే ఈసారి మన ఊర్లో వాళ్ళైతే సారీస్ ఎక్కడ కొన్నావు అని అడుగుతారు అక్క. అవును మేడం, మ్యారేజ్ సీజన్ కదా, స్టాక్ కంపల్సరీగా ఉండాలి కదా, లేకపోతే మీలాంటి కస్టమర్లకి సాటిస్ఫాక్షన్ ఉండద్దా? చెప్పు. కూర్చోండి మేడం, నేను లోపలికి వెళ్ళి కొత్త స్టాక్ తీసుకొస్తాను, వెయిట్ చేయండి కాసేపు. ఇదిగోండి మేడం, చాలా అద్భుతమైన సారీ. ఇది కట్టుకుంటే అదిరిపోతుంది అసలు లుక్. అసలే మీరు వైట్గా ఉన్నారు కదా మేడం, ఇది మీకు చాలా సూట్ అవుతుంది. ఇది నారాయణ పట్టు సారీ మేడం, మీకు చాలా సూపర్గా ఉంటుంది. ఈ కలర్ సారీ కట్టుకుంటే ఎవరైనా మెరిసిపోవాలి, అంతే, అంత బాగుంటుంది ఈ సారీ. అవునండి, చూస్తుంటేనే తెలిసిపోతుంది ఈ చీర గొప్పతనం, చాలా కలర్ఫుల్గా ఉంది. ఈ చీర కూడా చాలా ఖరీదైన లాగానే ఉంది కదా.
అవును మేడం, చీర ఇంత గొప్పగా ఉంటే మరి రేటు కూడా గొప్పగా ఉండాలి కదా. ఆగండి మేడం, మీకు చీర మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాము, అప్పుడు మీకు తెలుస్తుంది దీని విలువ. అరే వావ్, చాలా బాగుంది. అవును, చాలా బాగుంది చెల్లి. అరే వావ్, ఈ చీర నా మనసుకును ఎంతో ఆకట్టుకుంది. ఈ కలర్ చీర నాకు లేనే లేదు, ఉన్నా అది అంతలా బాలేదు. అయితే ఇది నేను తీసుకుంటా. చెల్లి, ఏమంటావు చెల్లి? ఈ చీర నాకు బాగా నచ్చింది, నేను తీసుకుంటా చెల్లి. ఎంత అద్భుతంగా ఉందో. లేదక్క, ఈ చీర నేనే తీసుకుందాం అనుకుంటున్నా, నువ్వెలా తీసుకుంటావు? నీకన్నా ముందు నాకు చాలా బాగా నచ్చింది చీర. లేదక్క, నువ్వు వేరే చీర తీసుకో, ఇది నాకే, నేను తీసుకుంటా అంటే నేనే తీసుకుంటా. నువ్వు వేరేది తీసుకో, ఇది నాకు చాలా బాగా నచ్చింది, నేనే తీసుకుంటానక్క ఈ చీరను. ఏంటే నువ్వు తీసుకునేది? నీకన్నా ముందు నాకు నచ్చింది చీర. ఏంటక్క నువ్వు తీసుకునేది? ఈ చీర నాకు నచ్చింది, నేనే తీసుకుంటా అంతే, అవసరం లేదు. అయినా నేను చూపెట్టమంటే చూపెట్టిందామే. ఏంటే నువ్వు చూపెట్టుమన్నదేంది, నేను చూపెట్టుమన్నదేంది? ఆమె నాకే చెప్పింది ఆ చీర నేనే కొంటా, నేనే తీసుకుంటా, నేనే కట్టుకుంటా. ఏం చేస్తావో చేసుకో, కావాలంటే ఇంకో చీర కొనుక్కో ఇలాంటిదే, కానీ నేనైతే ఈ చీర ఇవ్వను తెలుసా. అన్నిట్లోనూ నువ్వు ఇలానే చేస్తావు, ఊరుకున్న కొద్దీ బాగా రెచ్చిపోతున్నావు. ఎక్కడికి వెళ్ళినా నాకు నచ్చిందే నీకు కావాలంటావు, నేనైతే ఇవ్వను. ఈ చీర నా సొంతం అంతే, మూసుకొని వేరే చీర చూసుకో. ఇక్కడ అనవసరంగా లొల్లి చేయకు, అందరూ మనల్నే చూస్తున్నారు. అయ్యో మేడం, ఆగండి, అలా ఎందుకు కొట్లాడుకుంటున్నారు? అయ్యో మేడం, నేను చెప్పేది వినండి కాస్త. అయ్యో మేడం, మేడం, అయ్యో ఆగండి. లేదక్క, ఇది నా చీర అంతే, నాకు తెలీదు, ఇది నాకే నాకే నాకే. ఏంటే నీకు ఇచ్చేది చీర? ఇది నా చీర అంతే, ఇది నా చీర, నాకే నాకే నాకే. నువ్వే వేరేది తీసుకోవే. నువ్వే తీసుకోవే వేరేది, నాకేం కర్మ. అయ్యో మేడం, ఆగండి మేడం, అలా ఎందుకు కొట్లాడుకుంటున్నారు ఊరికే? ఇదిగో అమ్మాయి, ఈ చీర నాకే కావాలి, వినపడుతుందా? అలా ఏం కాదు, ఈ చీర నాకు ఇవ్వాల్సిందే, ఎలా చేసైనా ఈ చీర నాకే సొంతం. ఇదిగో అమ్మ, ఈ చీర పక్కకు పెట్టు, నేనే తీసుకుంటా. ఇంకా చీరలు తీసుకురాపో. అలాగే మేడం, తీసుకువస్తాను. ఇదిగోండి మేడం, కొత్తగా వచ్చిన లేటెస్ట్ మోడల్స్ అన్నీ మీ ముందే పెట్టాను, తీసుకోండి, సెలెక్ట్ చేసుకోండి మేడం ఏదైనా. ఆ చీర ఏంటే? ఆ చీర కంట ఈ చీరలు సూపర్గా ఉన్నాయి, బంగారంలా మెరిసిపోతున్నాయి. ఇదిగో అమ్మ, ఈ బ్లూ కలర్ సారీ ఓపెన్ చేసి చూపెట్టు. ఇదేదో చాలా బాగుంది సారీ. ఇదిగోండి మేడం, ఇది ప్యూర్ కంచిపట్టు సారీ, ఇది కొత్తగా వచ్చిన మోడల్, లేటెస్ట్. ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కదా మేడం, అందుకే తెప్పించాం స్పెషల్గా. ఇది మీకు చాలా బాగుంటుంది. ఇలాంటి సారీస్ మీకు ఏ షాప్కి వెళ్ళినా అస్సలు దొరకదు, ఎందుకంటే మా ఓనర్స్ వీటిని మన కస్టమర్ల కోసం ఓన్గా కస్టమైజ్ చేపించి తీసుకువచ్చారు. అంతేకాదు, దీని రేటు కూడా సామాన్య ప్రజలు కొనేటట్టు డిజైన్ చేయబడింది. అవునా అమ్మాయి, అందుకే కదా నాకు నచ్చింది, నేను తీయమన్నాను. సర్లే, ఇది నాకు పక్కకు పెట్టు.
హో ఇదిగోండి మేడం, మీరు ఇందాక ఈ చీర కోసమే కదా గొడవ పడ్డారు. అలాంటిదే పీస్ ఇంకోటి కూడా ఉన్నట్టుంది. మీరు చాలా లక్కీ మేడం, దొరికింది. ఇంకేంది మేడం, ఇది తీసుకోండి. చాలేవమ్మా, నీకేంది ఎన్నైనా చెప్తావు. అయినా అది ఇష్టపడ్డ చీర నాకెందుకు, దాని మొహానే పాడే. అదిగో నీ వెనుక చూడు, నీ వెనుక ఉందే ఆ సారీ ఇవ్వు, అదేదో చాలా బాగుందే. అదిగో చూడు, యాష్ కలర్ సారీ చాలా బాగుంది. అక్కడ చూడండి, మీ పైన ఉంది. ఇదిగో నీ వెనుక ఉందే థర్డ్ లైన్లోది ఫస్ట్ది యాష్ కలర్ సారీ. తీస్తా మేడం, ఆగండి. ఇదేనా మేడం? అదే 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 తీ. అబ్బా మేడం, మీ సెలక్షన్ అసలు సూపర్. మంచి చీర పైన కన్నేసారే. చాలా బాగుంది మేడం, మీ సెలక్షన్ అసలు సూపర్ కదా. ఏమనుకుంటున్నావు మరి, ఎంత బాగుంది సారీ. దూరం నుండే తల మెరిసిపోతుంటే కట్టుకుంటే ఎంత బాగుంటుందో. అవును మేడం, ఈ సారీ అయితే డే టైం కంటే నైట్ టైం ఇంకా చాలా బాగుంటుంది. ఇంకేంది మేడం, ఈ సారీ రిసెప్షన్ కి కట్టుకోండి. అలాగే, కానీ ఇంకా చూపించు చీరలు. ఇదిగోండి మేడం, ఈ సారీ చూడండి, మంచి బ్రౌన్ కలర్, చాక్లెట్ కలర్, చాలా బాగుంటుంది. మీరు వైట్ గా ఉన్నారు కాబట్టి ఈ చీర కడితే మీరు ఇంకా వైట్ గా కనబడతారు మేడం. అస్సలు చెప్పనవసరం లేదు, చాలా బాగుంటుంది మీకు. సరే, కానీ జార్జెట్ చీరలు, లేస్ వచ్చిన చీరలు, నెట్వర్క్ చీరలు చూపించండి. తప్పకుండా చూపిస్తాం మేడం. ఇదిగోండి మేడం, మీరు అడిగిన ప్యూర్ జార్జెట్ క్లాత్ సారీ చాలా బాగుంటుంది. నెట్వర్క్ కూడా చూడండి మేడం, ఎంత డీటెయిల్గా ఉందో. స్టోన్ బార్డర్ చూడండి, అసలు హైలైట్గా ఇచ్చారు బార్డర్ అయితే. సారీ అయితే అదుర్స్తుంది మేడం. ఈ చీర చూసాక ఏ అమ్మాయి అయినా కొనాల్సిందే మేడం, అలా ఉంది సారీ మరి. అవునవును, మీకేంది ఎన్నో చెప్తారు. బాగానే ఉన్నాయి సారీస్, కానీ ఇంకా నేను చూస్తున్నా, ఆగమ్మా. అన్ని చీరలు బాగున్నాయి, ఏది చూసినా కొనాలనే అనిపిస్తుంది. ఒక మంచి సారీ సెలెక్ట్ చేసుకుంటా నేనైతే. అబ్బా, దీంట్లో ఏ చీరని సెలెక్ట్ చేయాలి, అన్నీ చాలా బాగున్నాయి, కానీ నాకు లేని కలర్స్ తీసుకోవాలి. అరే, అన్నీ బాగున్నాయే. దీనిలో ఇక్కడ ఉందే థిక్ మెరూన్ కలర్ సారీ, పర్పుల్, చాలా బాగుంది. అది ఏ సారీ మేడం, ఎక్కడ ఉంది అది చెప్పండి, ఇప్పుడే తీస్తాను. అదిగో చూడండి, 5th లైన్లోది పింక్ కలర్, వైన్ కలర్గా ఉంది. ఏది, ఇదా మేడం? ఈ పట్టు సారీయా? ఆగండి మేడం, తీస్తాను. అదే అదే, ఎస్, కరెక్ట్లీ అదే తీయండి. నేనన్నది ఇదే సారీ, ఇదే మేడం, ఇదే. ఓపెన్ చేసి చూపించండి. దీని బ్లౌజ్ ఎలా వచ్చిందో చూపించండి మేడం. వావ్, ఈ సారీ ఎంత బాగుందో. దీని అంచు కూడా చాలా బాగుంది, గోల్డ్ లాగా. వావ్, బార్డర్ కూడా బాగానే ఉంది. ఇంకేంటి, క్వాలిటీ కూడా బాగానే ఉంది. వావ్, అన్నిట్లోనూ నాకు ఇది చాలా బాగా నచ్చింది. ఇదిగోండి, ఇది నేను తీసుకుంటాను, పక్కకు పెట్టండి. మేడం, మీ సెలక్షన్ కూడా చాలా బాగుంది. షూర్ మేడం. ఇంకేం తీసుకుంటారు మేడం, చెప్పండి. ఇదిగో అమ్మా, మేము తీసుకున్నామే ఈ సారీస్. వీటిపైన ఫ్యామిలీ డ్రెస్సెస్ ఉన్నాయా, ఇప్పుడు వస్తున్నాయే ట్రెండింగ్గా మ్యాచెస్. మా వారికి తీసుకుంటాము, ఇందులోనైనా సేమ్ ఉంటే. ఇప్పుడు ట్రెండింగ్ అదే కదా అమ్మా, సారీతో పాటు డ్రెస్సెస్ మ్యాచింగ్. ఉన్నాయి మేడం, కరెక్ట్గా అడిగారు. తప్పకుండా ఇస్తాము. సిరి, తీసుకురా వెళ్ళి. అలాగే మేడం, తప్పకుండా తీసుకొస్తాను.
ఇదిగోండి మేడం మ్యాచింగ్ డ్రెస్సెస్. సరే కానీ ఇదొక్కటి తెచ్చావేంటమ్మా? మేము తీసుకున్న సారీస్ పైన అన్ని తీసుకురాపో డ్రెస్సెస్. సరే మేడం తీసుకొస్తా. వావ్, చాలా బాగున్నాయి డ్రెస్సెస్ కూడా. ఓ థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఏంటమ్మా ఇవే తీసుకొచ్చావు డ్రెస్సెస్? బ్రౌన్ కలర్ సారీ పైన డ్రెస్ ఏది? వెళ్ళి తీసుకురాపో. అన్ని సగం సగం పనులే చేస్తున్నావు నువ్వు. అయ్యో మేడం మీరు ఆ సారీ తీసుకుంటారా? సరే నేను తీసుకొస్తా, నేను మర్చిపోయాను. అయ్యో సిరి అలా మర్చిపోతే ఎలా? వెళ్ళి తీసుకురాపో త్వరగా డ్రెస్సు. సరే మేడం. ఇదిగోండి మేడం మీరు అడిగిన బ్రౌన్ కలర్ సారీ పైన డ్రెస్. ఇంకేమైనా కావాలా? తీసుకొస్తాను. ఏమే అక్క, ఇంకేమైనా కావాలా? ఇంకేమైనా తీసుకుంటావా చెప్పు. ఇంకేం తీసుకుంటా? తీసుకున్నవి చాలావా? నువ్వే తీసుకో, ఇంకేమైనా ఉంటే తీసుకో ఇప్పుడే. నాకెందుకే చీరలన్నీ కొన్నాను. సగం షాప్ అంతా నేనే కొన్నాను కదా, ఇంకెందుకు నాకు? నేను కూడా కొన్నాను కదే సగం షాప్ చీరలు, ఇంకెందుకు? నువ్వే కొన్నావా బోల్డ్ చీరలు? నీకంటే ఎక్కువనే నేనే కొన్నాను. చాలే మాకు కొన్నావులే చీరలు. అబ్బా మేడం మళ్ళీ గొడవ మొదలు పెట్టారా? ఆపండి. సరే కానీ మేము కొన్న చీరలన్నీ ప్యాక్ చేసి బిల్ ఎంత అయిందో చెప్పండి, పే చేసి వెళ్తాం. అలాగే మేడం కాసేపు వెయిట్ చేయండి, అన్నీ ప్యాక్ చేస్తాను. సరే త్వరగా కానివ్వండి. అయ్యో మేడం మీరు ఇంతసేపు వెయిట్ చేశారు, ఈ మాత్రానికి ఆగట్లేదు మీరు. ఇదిగోండి మీ ప్యాకింగ్ రెడీ, బిల్ కట్టేస్తే అయిపోతుంది. సరే బిల్ ఎంత అయిందో చెప్పండి, కట్టేస్తాం. మొత్తం 82,600 అయింది మేడం. ఇదిగోండి డబ్బులు తీసుకోండి. థ్యాంక్ యూ మేడం, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి ఇన్ని చీరలు కొన్నందుకు, అలాగే మా షాప్కు విచ్చేసినందుకు. అవును మేడం, థ్యాంక్ యూ మేడం. మా షాప్ని సెలెక్ట్ చేసుకొని విచ్చేసినందుకు, అలాగే ఇన్ని సారీస్ కొన్నారు. ధన్యవాదాలు మేడం, ధన్యవాదాలు. సరే థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా షాపింగ్ బ్లాగ్ ఎలా ఉంది? చాలా బాగుందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అన్నట్టు మా సారీస్ ఎలా ఉన్నాయి? బాగున్నాయా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. ఏ మేడం మీది యూట్యూబ్ ఛానలా? అవునండి. అవునా? ఏం పేరు ఉంటుంది మేడం మీ యూట్యూబ్ ఛానల్ పేరు? కావ్య మినీ ఫుడ్ అని యూట్యూబ్లో సెర్చ్ చేయండి, వస్తుంది. అవునా మేడం, కాస్త మా గురించి మీ ఆడియన్స్కి చెప్తారా, మీ సబ్స్క్రైబర్స్కి? ష్యూర్ అండి, తప్పకుండా చెప్తాం. చూసారు కదా ఫ్రెండ్స్, ది చెన్నై షాపింగ్ మాల్ కలెక్షన్లు ఎన్ని ఉన్నాయో చూసారు కదా. చాలా బాగున్నాయి. అసలే ఇది మ్యారేజ్ సీజన్, ఇంకా కొత్త కలెక్షన్లు అదిరిపోతున్నాయి అంతే. అయితే మీరు కొత్త కలెక్షన్లు కోరుకుంటున్నారా? అయితే వెంటనే విచ్చేయండి ది చెన్నై షాపింగ్ మాల్. అయితే ఇంకెందుకు ఆలస్యం, మీకు దగ్గరున్న ది చెన్నై షాపింగ్ మాల్ స్టోర్కి వెంటనే విచ్చేయండి. ఇక్కడ పెళ్లి పట్టు చీరలకు పెట్టిందే మారు పేరు, ది చెన్నై షాపింగ్ మాల్. అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీ మమ్మీ డాడీలతో చెప్పి తీసుకురండి. మీకు ఇష్టమైన వస్త్రాలను కొనుక్కోండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.